ఒక యుఎస్ ఎందుకు డెవలప్ అయిందండి? వాళ్ళు వెరీ వెరీ హైలీ సైంటిఫిక్ టెంపర్ ఉంటుంది, హైలీ సెల్ఫిష్ ఉంటారు వాళ్ళు. అంటే అమెరికాకు ఏం కావాలో వాళ్ళు చూసుకుంటారు. మన దేశం గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు సార్? అంతే కదా, రాష్ట్రం గురించి దేశం గురించి ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. నేనేది పూర్తి ఐడియాజం మాట్లాడలేదండి. అంటే ఒక విద్య నుంచి అభివృద్ధి ఎట్లా జరుగుతుందో చెప్తాను. కరెక్ట్ కరెక్ట్. ఒక యూనివర్సిటీకి తర్వాత ఇండస్ట్రీ కనెక్షన్ లేకుండా ఎక్కడ డెవలప్ అవుతుందండి? మీరు యుఎస్ యూనివర్సిటీలో ఎట్లా ఉంటుంది? ఒక యూనివర్సిటీకి కొన్ని $1 బిలియన్ ఆఫ్ ఫండింగ్ ఉంటుంది. వాళ్ళు ఆవిష్కరణలు ఇస్తే అది ఇండస్ట్రీకి వస్తుంది. సో అది దీనికి బేసిస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనుకుంటారు? ప్రైమరీ ఎడ్యుకేషన్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ప్రైమరీ ఎడ్యుకేషన్లోనే పిల్లలకి మూలాల నుంచి నేర్పించడం, అప్లికేషన్ నేర్పించడం, ఒక మంచి వాల్యూ సిస్టమ్ నేర్పించడం, ఇవి దెన్ ఫ్లరిష్. ఇప్పుడు చూడండి, ఇప్పటికి కూడా మనకు ఐఐటీలకు వెళ్ళిన పిల్లలు అక్కడ అందరూ చేయడానికి అందరూ లీడర్షిప్ పొజిషన్స్లో ఉండడానికి కారణం ఏంటి అంటే, మీరు చూసి ఉంటారు ఈ మధ్యన దాదాపు ఒక 10 మంది ఉన్నారు ఐఐటీ వాళ్ళు ఇప్పుడు సీఈఓలు. రీసెంట్గా మన ట్విట్టర్ సీఈఓ కూడా అతను యంగ్ ఫెలో, ఈజ్ ఫ్రమ్ ఐఐటీ. ఓకే, వాళ్ళంతా చేయడానికి కేవలం ఐఐటీకి వెళ్ళడం ఒకటైతే, ఐఐటీకి వెళ్ళడంలో ఏంటంటే దే బికమ్ డెసిషన్ మేకర్స్. ఆ ఆలోచన దృక్పథము, తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అన్నీ బాగా వచ్చిన పిల్లలు వాళ్ళు. ఎట్ ద సేమ్ టైం ఇండియన్ వాల్యూ సిస్టమ్ చూడండి, మన అమెరికన్స్ మన వాళ్ళకి ఉత్తిగానే ఇవ్వట్లేదు. దే నో దీస్ ఫెలోస్ ఆర్ హైలీ ఇంటిగ్రిటీ ఉన్న పీపుల్ అని తెలుసు వాళ్ళకి.